హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. సిద్ధార్థ్ అసలు పేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ్. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో. ప్రేమ కథా చిత్రాలతో భారీ విజయాలను అందుకుంటూ లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తమిళ సినిమా నుంచి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన సిద్ధార్థ్ తెలుగు, హిందీ భాషల్లోనూ నటించారు. అయితే ఒకప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ హీరోకి వరుసగా డిజాస్టర్స్ రావడంతో ఆఫర్స్ సైతం తగ్గిపోయాయి. దీంతో కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రెగ్యులర్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. అలాగే పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవల హీరోయిన్ అతిథిరావు హైదరితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్ మాధవన్, నయనతార సైతం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో యాక్టివ్గా ఉంటున్నారు సిద్ధార్థ్. ఇదిలా ఉంటే ఇప్పుడు సిద్ధార్థ్ ఆస్తుల విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నివేదికల ప్రకారం సిద్ధార్థ్ నికర ఆస్తుల విలువ దాదాపు 70 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే సిద్ధార్థ్ అతిథిరావు హైదరీల మొత్తం నికర విలువ 130 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందట. అతని సినిమా రెమ్యునరేషన్, నిర్మాతగా సింతాల్ వంటి బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నాడు. సిద్ధార్థ్ సినిమా ప్రయాణం మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన సినిమాతో మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్గా అతని కెరీర్ ప్రారంభమైంది. శంకర్ డైరెక్షన్లో 2003లో వచ్చిన బాయ్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేను వద్దంటానా వంటి చిత్రాలతో తెలుగు హిట్స్ అందుకున్నాడు. అమెరికాతో కలిసి హిందీ చిత్రం రంగ్ దే బసంతిలో సహాయక పాత్రలో కనిపించి బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ 2007లో మేఘనా నారాయణ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ కొన్నాళ్ళకి అతడు విడిపోయారు. 2021లో మహాసముద్రం సినిమాతో తనతో కలిసి నటించిన అతిథిరావు హైదరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.